హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ తెలుగు టెక్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనకు లాగిన్ చేసిన తర్వాత పాన్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది కదా. సో ఆ పాపప్ని మనం పాన్ని ఎలా లింక్ చేయాలి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఎలా లింక్ చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కైండ్లీ వెరిఫై ద పాన్ డీటెయిల్స్ విత్ ఇన్ 7 days అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఎస్బీఐ అదర్ సర్వీసెస్ ఉంది కదా, ఎస్బీఐ అదర్ సర్వీసెస్లో కిందికి వస్తుంటే మనకు అప్డేట్ సిఎస్పి డీటెయిల్స్ అని కనబడుతుంది. అప్డేట్ సిఎస్పి డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకు అడిషనల్ సిఎస్పి డీటెయిల్స్ సంబంధించిన మొత్తం వస్తుంది. అంటే సిఎస్పి డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ డిస్ప్లే మిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఫస్ట్ సిఎస్పి డీటెయిల్స్కి వచ్చేస్తే మనకు మన నేమ్ అనేది సిఎస్పి నేమ్ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో యాజ్ పర్ మన పాన్ కార్డ్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు లేకపోతే కనుక దీన్ని ఎడిట్ ఆప్షన్ వస్తే కనుక ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఎవరైతే బీసీ ఉన్నారో, మీకు సంబంధించిన బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీసీ ద్వారా చేయించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్లో మనకు ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఉంటాయి. ఒకవేళ కంప్లీట్గా లేకపోతే ఇన్కంప్లీట్గా ఉంటే కనుక కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పాన్ నెంబర్ అని వచ్చింది కదా, పాన్ నెంబర్ అని వచ్చింది. ఇక్కడ మన పాన్ సంబంధించిన ఏదైతే ఉందో పాన్ ఉంది, ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాలి. సో కొందరికి ఏమవుతుందంటే ఇట్లా వెరిఫై చేయగానే కొందరికి ఇక్కడ మనకు లొకేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉందో లొకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాటిట్యూడ్ సిఎస్పి అని చెప్పేసి, లాంగిట్యూడ్ సిఎస్పి అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఈ అడ్రస్ ఎలా చేసుకోవాలంటే కనుక మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మన ఫోన్లో ఏదైతే ఉందో మన గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే సర్కిల్ గుర్తుందో సర్కిల్, ఇక్కడ ఇది ఉంది కదా సర్కిల్ అనేది. సో ఈ సర్కిల్ మనం ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. సో సర్కిల్ ప్రెస్ చేసుకోగానే మనం ఉండే లొకేషన్ ఏదైతే ఉందో లొకేషన్ అనేది మనకు ఇక్కడ బ్లూ మార్క్తో కనబడుతుంది. సో ఇక్కడ మనం ఈ బ్లూ మార్క్ ఏదైతే ఉందో ఈ బ్లూ మార్క్ని మనం ఎగ్జాక్ట్గా దాని మీద ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నంబర్ చూపిస్తుంది కదా 18.0.877 అని చెప్పేసి. సో ఇక్కడ ఇక్కడ చూసారు కదా 18.0.8773. ఇక్కడ నంబర్ ఏదైతే వచ్చిందో ఈ నంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ 18 పాయింట్ తర్వాత ఒక 4 నెంబర్సే మీకు ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుంది. సో 4 నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎన్ని నెంబర్స్ తీసుకుంటే అన్ని నెంబర్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అండ్ మీకు పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉందో పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఏమన్నా నేమ్ మిస్ మ్యాచ్ ఉంటాయి. అంటే మీ సిఎస్పి నేమ్లో ఫస్ట్ నేమ్ కానీ లేకపోతే సర్నేమ్లో ఫస్ట్ నేమ్ లెటర్ అయినా కానీ నేమ్లో ఫస్ట్ లెటర్ అయినా కానీ సేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇందులో. సో 5th లెటర్ తోటి మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను 5th లెటర్తో మ్యాచ్ లేకున్నా కానీ ఒకసారి వెరిఫై కూడా చూస్తాను. సో ఇక్కడ టిక్ చేసి నేను వెరిఫై చేస్తాను. సో ఇక్కడ పాన్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ సబ్మిట్ అండ్ సేవ్ అని ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూశారు కదా అడిషనల్ సిఎస్పి డీటెయిల్స్ అప్డేటెడ్ ఫర్ కోఎడ్ అని చెప్పేసి. సో పెండింగ్ ఫర్ ఆథరైజేషన్ బై బీసీ అని ఉంటుంది. సో అంటే బీసీ మనకు అప్రూవల్ చేసిన తర్వాత ఆథరైజ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అంటే ఏ ప్రాబ్లం అని అంటే ఈ పాపప్ ఏదైతే ఉందో పాపప్ సంబంధించింది ఏదైతే ఉందో ఇది ప్రాబ్లం అనేది మనకు రాకుండా క్లియర్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు అది మన బీసీ వాళ్ళు ఆథరైజ్ చేసిన తర్వాత ఇది ప్రాబ్లం అనేది ఈ పాపప్ అనేది మనకు రాకపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ మన పాన్ వెరిఫికేషన్ సంబంధించింది. సో మీకు వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.